ఫ్రెండ్స్ 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి ఈ మధ్య తరచూ వార్తలు వింటున్నాం. అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే అంటే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ విపరీతంగా వార్తలు వస్తున్నాయన్నమాట. అంటే ఈ 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో భారీ ఎత్తున అవినీతి జరిగింది. కోర్టులు చేతులు మారినాయి. అప్పుడు ఉన్న ఏపీపీఎస్సీ సెక్రటరీ మరియు చైర్మన్ భారీ ఎత్తున తమకు అనుగుణంగా అంటే గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఇందులో నియమించారు పోస్టుల్లోనని చెప్పేసి తీవ్ర విమర్శలు వచ్చినాయి అన్నమాట. అలానే దీని మీద అభ్యర్థులు కోర్టు కేసు వేస్తే ఆ కోర్టు ఏమొచ్చి అభ్యర్థులకి అనుకూలంగానే తీర్పునిచ్చింది అనమాట. ఏమనంటే అప్పుడు నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి 6 నెలల్లోనే కొత్తగా రిక్రూట్ చేయమన్నది అనమాట. అయితే ఏంటి ఈ కేసు ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతుంది? ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటని మనం తెలుసుకుంటే, ఈ కేసును చూస్తే 2018లోనే అప్పుడు గత టీడీపీ గవర్నమెంట్ అనేది ఎలక్షన్స్కి వెళ్లే ముందు 2 నోటిఫికేషన్లు ఇచ్చిందనమాట. అదే గ్రూప్ 1 ఒకటి, 2 ఒకటి, 3 కూడా వచ్చిందిలేండి. అయితే ఇలాగా గవర్నమెంట్ దిగిపోయే ముందు ఇచ్చిందనమాట 2 నోటిఫికేషన్లు. అప్పటి వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్లోని పోస్టుల సంఖ్య అనేది 70-75తో ఇలాగ ఇచ్చేదనమాట. ఇది భారీ పెద్ద నోటిఫికేషన్. అంటే దాదాపుగా 162 నుంచి క్యారీ ఫార్వర్డ్ వాటితో కలుపుకుంటే దాదాపు 169 పోస్టులు అనుకుంటా. అప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఏమైందంటే, అప్పుడు 2019లో ఫిల్మ్స్ కండక్ట్ చేశారనమాట. ఫిలిమ్స్ కండక్ట్ చేస్తే మళ్ళీ 2020లో డిసెంబర్లోనే మెయిన్స్ కండక్ట్ చేశారనమాట. మెయిన్స్ కండక్ట్ చేసి కంప్లీట్ చేశారు. ఆ తర్వాత 2021లో రిజల్ట్ ఇచ్చారనమాట. రిజల్ట్ ఇస్తే దీనికి ఎంతమందిని ఎంపిక చేశారు? 326 మందిని ఎంపిక చేశారనమాట. అయితే 326 మందిని ఎంపిక చేసిన తర్వాత అభ్యర్థులు దీనికి వ్యతిరేకంగా కోర్టులోనే కేసు ఫైల్ చేశారనమాట. అది ఏంటంటే ఎందువల్ల ఫైల్ చేశారంటే, ఇది నోటిఫికేషన్లోనే డిజిటల్ మూల్యాంకనం అనే మెన్షన్ చేయకుండా మాన్యువల్గా మూల్యాంకనం చేస్తామని చెప్పి, అంటే పేపర్ రుద్దడం అనమాట, చేస్తామని చెప్పి వీళ్ళు డిజిటల్గా మూల్యాంకనం చేశారు. ఇందులోనే అవినీతి జరిగింది, అభ్యర్థులకి విరుద్ధంగా అంటే నోటిఫికేషన్లో ఏదైతే పేర్కొన్నారో దానికి విరుద్ధంగా చేశారో అని చెప్పి కోర్టుకి వెళ్ళారనమాట. ఎప్పుడు 2021లోనమాట. అయితే రిజల్ట్ ఇచ్చిన అనంతరం అయితే అప్పుడు ప్రభుత్వం ఏమని చెప్పిందంటే, కోవిడ్ కాబట్టి అప్పుడు మాన్యువల్గా అవ్వదు, అప్పుడు అనేక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, ఆ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మాన్యువల్గా చేయడానికి అవ్వదు, అందువల్ల డిజిటల్గా వెళ్ళామని చెప్తే అప్పుడు కోర్టు ఏమొచ్చి నోటిఫికేషన్లోనే మీరు మెన్షన్ చేయకుండా ఇలా ఎలా చేస్తారని చెప్పేసి ఆ నోటిఫికేషన్లోనే ఏమని చెప్పిందంటే మళ్ళీ మాన్యువల్గా మూల్యాంకనం చేయమన్నది అనమాట. అప్పుడు ఏం చేసింది, మాన్యువల్గా మూల్యాంకనం ఎక్కడ చేయాలి? సహజంగా ఏపీపీఎస్సీ ఆఫీస్ ఉంది కదా, దాంట్లోనే కాన్ఫిడెన్షియల్గా చేస్తారనమాట. టైట్ సెక్యూరిటీతోనే చాలా హై సెక్యూరిటీ మధ్య చేస్తారనమాట. అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఇలాగ వివిధ నిష్ణాతులు ఉంటారు కదా సబ్జెక్ట్స్లోనే, వాళ్ళ చేత చేయిస్తారనమాట. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే మాన్యువల్గా మూల్యాంకనం ఎప్పుడైతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో చేయించమని వీళ్ళు ఒక ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పారనమాట. ఆ ప్రైవేట్ సంస్థ పేరే కామ్సైన్ అని అంటది అనమాట. హైదరాబాద్కి చెందిందనమాట. ఈ సంస్థకి ఏంటి 1.14 కోట్లు అగ్రిమెంట్తో ఇచ్చిందనమాట. వీళ్ళు అదే ఫస్ట్ టైం అనమాట చేయడం కూడా. అయితే ఈ మూల్యాంకనం కూడా ఎక్కడ చేశారంటే ఏపీపీఎస్సీ ఆఫీస్లో కాకుండా ఎక్కడ హాయ్లాండ్ ఉంది కదా విజయవాడ సరౌండింగ్, హాయ్లాండ్లో చేశారనమాట. ఈ హాయ్లాండ్లో చేసిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మాన్యువల్గా మూల్యాంకనం చేశారో హైకోర్టు చేసి రిజల్ట్ పబ్లిష్ చేయమందనమాట. అయితే వీళ్ళు ఏం చేశారని ఆరోపణలు వస్తాయంటే, ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు అనుకున్న అభ్యర్థులు అందులో లేకపోవడం చేత మరొకసారి రెండోసారి మూల్యాంకనం చేశారు. అలా 2 టైమ్స్ చేశారు, చేసి రిజల్ట్ పబ్లిష్ చేశారని ఒక ఆరోపణ ఉందన్నమాట. అయితే ఈ రిజల్ట్ పబ్లిష్ ఎప్పుడు చేశారు? మాన్యువల్గా ఒకసారి చేయమంది కోర్టు, వీళ్ళు 2 టైమ్స్ చేశారని టాక్ అనమాట. అయితే ఇలా చేసిన తర్వాత ఏమైంది, మొదటిసారిగా 326 మందిని ఎంపిక చేశారు కదా, మళ్ళీ రెండోసారి ఎంపిక చేసి మాన్యువల్గా చేసినప్పుడు డిఫరెన్స్ ఎలాగొచ్చిందంటే, దాదాపుగా ఎవరైతే 326 మంది ఉన్నారో ఆ 326 మందిలోని మూల్యాంకనం చేసి మాన్యువల్గానే పబ్లిష్ చేసిన తర్వాత 202 మంది లేరనమాట. అంటే దాదాపుగా 62% డిఫరెన్స్ వచ్చిందనమాట ఈ కేసులో, అదే ఈ రిజల్ట్లో అనమాట. అంటే ఎప్పుడైతే ఇంత భారీ ఎత్తున డిఫరెన్స్ వచ్చిందో అభ్యర్థులు వెంటనే ఏం చేశారు, దీని మీద అప్పీల్కి వెళ్ళారనమాట హైకోర్టులో. అయితే వీళ్ళు తర్వాత గవర్నమెంట్ ఈ రిజల్ట్ పబ్లిష్ చేసింది కదా, రిజల్ట్ పబ్లిష్ చేసి గవర్నమెంట్ ఏం చేసింది, నోటిఫికేషన్ ఫిల్ చేసి పోస్టుల్లో పంపించింది అనమాట. పోస్టుల్లోకి పంపించేస్తే అంతలోకి ఈ ఎవరైతే 202 మంది మొదటిసారి లిస్టులో ఉంటే తర్వాత లిస్టులో లేరో వీళ్ళు కోర్టుకి వెళ్ళారనమాట. సహజంగానే జాబ్ వచ్చిపోతే వేస్తారు కదా, అలాగే కోర్టులోకి వెళ్ళి ఫైట్ చేశారనమాట. ఫైట్ చేస్తే అప్పుడు వీళ్ళు అనేక ఆధారాలు సబ్మిట్ చేశారనమాట. అంటే వీళ్ళు ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు. ఈ ప్రైవేట్ సంస్థ ఎక్కడ చేసిందంటే హాయ్లాండ్లోనే జరిగింది. అసలు అక్కడ కాన్ఫిడెన్షియల్గా ప్రభుత్వ ఏపీపీఎస్సీ ఆధీనంలో జరగవలసిన మూల్యాంకనం అక్కడ ఎందుకు జరిగింది, దాని అనంతరం దీనికి జరగడానికి అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు జరిగిందో ఇలాగ అనేక ఆధారాలు సంపాదించి అభ్యర్థులు దీని మీద అనేక సందేహాలతోనే విత్ ఎవిడెన్సెస్తోనే తీసుకొని కోర్టులో కేసు వేశారనమాట. అయితే దీనికి 20 లక్షలు ఖర్చు అయితే 1.14 కోట్లు ఎందుకు చెల్లించారు ఆ సంస్థకి? 26 రోజులు మూల్యాంకనం చేశారు. అసలు వీళ్ళు సరిగ్గా చేయలేదు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళే
ఫిల్ చేశారు, ఇంత డిఫరెన్స్ ఎందుకు వస్తుందని చెప్పి అప్పుడు మళ్ళీ కేసు ఫైల్ చేశారనమాట. కేసు ఫైల్ చేస్తే వీళ్ళు అప్పుడున్న ప్రతిపక్షంలో టీడీపీ గవర్నమెంట్ దగ్గర తిరిగి ఇవన్నీ వివరించారనమాట. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దీని మీద డిజిటల్ ప్రెజెంటేషన్ ఇస్తూ దీంట్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి అప్పట్లో ప్రస్తుత సీఎం గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారనమాట. దీని మీద చాలా సీరియస్ అవుతూ ఆ తర్వాత ఏం చేసింది, దీని మీద కేసు అయిన అనంతరం ఇది ఫిల్ చేసింది కదా, ప్రభుత్వం వెంటనే అప్పీల్కి వెళ్ళింది అనమాట. ఈ అభ్యర్థులకి అనుకూలంగా, అంటే ఇదేమి జరగలేదు, మేము 2 సార్లు మూల్యాంకనం చేయలేదు, ఒకసారి చేసాము, అది కూడా హాయ్లాండ్ లో జరగలేదు అని వివిధ అంటే ఆ, దీని మీద ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసింది అనమాట. ఇలా ఏం జరగలేదని చెప్పేసి. అయితే కోర్టు అపోజిషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళు సబ్మిట్ చేసిన ఆధారాలు అవి చూసుకొని ఇలా జరిగింది అని చెప్పి డిసైడ్ చేసి ఏం చేసింది, 2024లో ఈ నోటిఫికేషన్ రద్దు చేసింది అనమాట. రద్దు చేసి రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ గా రిక్రూట్ చేయమన్నది అనమాట. రిక్రూట్ చేస్తే ఈ అభ్యర్థులకి ఫేవర్ గా చెప్పాం కదా మనం, కోర్టు మళ్ళీ అప్పీల్కి వెళ్ళింది అనమాట. అయితే దీంట్లోనే అనేక సందేహాలు ఏంటంటే అభ్యర్థులకి ప్లస్ అప్పుడున్న గవర్నమెంట్ కి, అదే అపోజిషన్ కి ఏమంటానంటే వీళ్ళు ప్రైవేట్ గా ఎందుకు చేశారు హాయ్లాండ్ లో, అలాగే ఒక సంస్థకి ఎందుకు ఇచ్చారు, అప్పుడున్న ఏపీఎస్సీ సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయన్నమాట. అంటే ఈయన కనుసన్నల్లోనే ఇది జరిగింది మూల్యాంకనము, అలాగే ప్రైవేట్ గా జరిగింది, వీనికి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు ఈ పోస్టుల్లో అని చెప్పేసి చాలా భారీ ఎత్తున ఆరోపణలు ఉన్నాయన్నమాట. అలాగే ఏపీఎస్సీ సెక్రటరీ ఆ టైంలో గౌతమ్ సవాంగ్ గారు అనమాట, ఆయన మీద ఈయన మీద కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రస్తుతం ఈ కేసు అనేది కోర్టులో ఉందన్నమాట. మళ్ళీని అంటే దీని మీద ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది కదా, అది ప్రజెంట్ కోర్టులో నలుగుతుంది అనమాట. అయితే ప్రస్తుత గవర్నమెంట్ దీని మీద యాక్టివ్ గానే చర్యలు తీసుకుంటుంది. ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఆ గౌతమ్ సవాంగ్ గారు కానీ అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి ఆల్రెడీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఈ కేసులోని A1 గా ప్రకటించి కేసు నమోదు చేసింది అనమాట. ఇలాగే దీంట్లో ఏవైతే అవినీతి జరిగాయని భావిస్తున్నారో దాంట్లోని వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అనమాట. ప్రెజెంట్ గవర్నమెంట్ అయితే సీరియస్ గా తీసుకుంది దీనిలో. లాస్ట్ టైం నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా సీరియస్ అయ్యారు అనమాట అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ కేసు వాళ్ళు ప్రెస్టేజెస్ గా తీసుకొని వెళ్తున్నారు. మరి దీంట్లోనే వాళ్ళు అనుకున్నట్టు మరి అవినీతి జరిగిందా లేదా అనేది కోర్టు నిర్ధారిస్తుంది వీళ్ళు సరైన ఎవిడెన్స్లు ఇస్తే. మరి దాని అనంతరం నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా ఈ నోటిఫికేషన్ లోనే మరలా ఇలా కంటిన్యూగా వెళ్ళిపోతుందా ఏంటనేది మరి చూడాలి. దీని మీద గవర్నమెంట్ ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటుందో చూడాలి. సాధ్యమైనంత వరకు అయితే మాత్రం ఈ ఎవిడెన్స్లు కంప్లీట్ గా నిరూపించబడితే హైకోర్టులోనే లాస్ట్ టైం జడ్జిమెంట్ ఇచ్చింది కదా 6 months లో కంప్లీట్ చేయమన్నది, అంటే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి. మరి రీసెంట్ గా మనం చూసాం బెంగాల్లో ఏం జరిగిందో. మరి అలాగేమైనా ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా జరుగుతుందో లేదో వేచి చూడాలి. మరి దీంట్లో నిజంగా అవినీతి కానీ జరుగుంటే మాత్రం ఖచ్చితంగా పనిష్ చేయాలి వాళ్ళందరినీ. ఎందుకంటే నిరుద్యోగులు ఎంతో కష్టపడి చదువుతుంటారు, వాళ్ళ కష్టం అంతా మెరిట్ లో ఉండాల్సిన వెళ్లకుండా అక్రమంగా వచ్చినోడు అయితే ఎట్టి పరిస్థితుల్లో జాబ్ లో రాకూడదు. దాని మీద గవర్నమెంట్ పారదర్శకంగా విచారణ చేపట్టి దాని అనంతరం చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కూడా కోరుతున్నారు అనమాట. చూద్దాం ఏమవుతుందో. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ హిస్టరీ అనమాట. వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.